గతంలో దొడ్డు బియ్యానికి ఈ స్థాయిలో ఆదరణ లేకపోవడంతో అక్రమ రవాణా జరిగేది. కానీ సన్న బియ్యం పంపిణీతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని అధికారులు చెబుతున్నారు. గతంలో మార్చి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యానికి నెలకు కేవలం 80% కోటా మాత్రమే సరఫరా అయ్యాయి. అయితే ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వాటిని తీసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీ నాటికే 91.19% పంపిణీ పూర్తవడం ఈ పథకం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో చెప్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణలో 91,19,268 రేషన్ కార్డులు, 17,311 రేషన్ దుకాణాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలలో ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పథకం అమల్లోకి వచ్చింది. గతంలో సరఫరా చేసిన దొడ్డు బియ్యం తినడానికి నాణ్యంగా లేకపోవడం, చాలా మంది వాటిని తినేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కొందరు రేషన్ షాపుల్లో వాటిని తీసుకున్న బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునేవారు.